ఒకటి మెంటల్ సర్టిఫికేట్ హోల్డర్ గురించి, ఇంకోటి ప్యాకేజ్ సర్టిఫికేట్ హోల్డర్ గురించి. ఒకటి బాలకృష్ణ మెంటల్ సర్టిఫికేట్ హోల్డర్, బివేరా బాలకృష్ణ అని మనం చెప్పాలి. ఎందుకంటే తనకు మెంటల్ ఉంది, దానికి ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంది, అందుకనే నేను సైకోలాగా ప్రవర్తిస్తా అని చెప్పి సైకోలాగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి బివేరా బాలకృష్ణ. ఆయనన్నా దూరంగా ఉండాలి, ఆయనతో జాగ్రత్తగా, లేకపోతే మనం అటు పక్కనే వెళ్ళకూడదు. రెండు ప్యాకేజ్ సర్టిఫికేట్ హోల్డర్ బివేరా పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయనకి తిక్కుందని చాలా సందర్భాల్లో చెప్తాడు, ఆ తెక్కకి చాలా పెద్ద ప్యాకేజీ లెక్క ఉందని కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు. ఎందుకంటే తన తల్లిని తిట్టిన, తన అన్నని తిట్టిన, తన పార్టీని సంకర జాతి అలగా అన్న బాలకృష్ణ సారు అని నేను చేతులు కట్టుకొని జీ హుజూర్ అంటూ తెలుగుదేశం కాళ్ళ దగ్గరే బతుకుతానన్నందుకు ఇట్లాంటి వ్యక్తి సమాజానికి హానికరం కదా. ఎందుకంటే తన తల్లిని తిట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి జీ హుజూర్ అనేవాడు మనిషేనా? అలానే తన వాళ్ళని అలగా సంకర జాతి, అలానే మా బ్లడ్ ఎక్కించుకుంటే ఎప్పుడో చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యేవాడు అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని నేను మాత్రం బాలయ్య అని పిలవను, సారు అని పిలుస్తాను అన్నట్టు వ్యక్తి బివేరా పవన్ కళ్యాణ్ అని చెప్పి మనం బోర్డు పెట్టాలి కదా. ఒక పక్కనే బివేరా బాలకృష్ణ, ఇంకోటి బివేరా పవన్ కళ్యాణ్ అని చెప్పి ఖచ్చితంగా మనం బోర్డు పెట్టాలి. ఎందుకంటే చీటికి మాటికి ఇంకొక ఆయన ఉన్నాడు, రాత్రిపూట ట్వీట్లు పెడతాడు, నాగబాబు. ఏమయ్యా మరి మీ అన్నం తిట్టిస్తే ఇదే అసెంబ్లీ సాక్షిగా ఎవడు వాడు వీడు అంటుంటే మరి ఎక్కడున్నారయ్యా మీరందరూ? అంటే ఒక ఎమ్మెల్సీ పదవి అనేది పడేస్తే అట్లా లేదు, మీ అన్నకు ఒక ఎమ్మెల్యే ఒక డిప్యూటీ సీఎం అలా పడేస్తే మీ అమ్మని తిట్టినా, మీ అన్నని తిట్టినా, మీ వాళ్ళని అలగా అన్నా, సంకర జాతి అన్నా మేము అలా సంకనెక్కుతామంటే అంటే డబ్బిస్తే ఎంత అవమానాన్నైనా మర్చిపోతావురా నా కోటక్క.